This We talk conference about will now be recorded. ఫంక్షన్స్ అన్నమాట. సో బేసిక్గా ఫంక్షన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఇట్స్ ఎ సేవ్డ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, సో నోట్స్ ఇది ఇచ్చేస్తాను మీకు ఎట్లయినా. సో సేవ్డ్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో మీరు జావాలో మెథడ్స్, ఓకే, సో జావాలో అయితే మెథడ్స్ అంటాము, మనకి పైథాన్లో అయితే ఫంక్షన్స్ అంటాం. ఓకే, సో మెథడ్స్, ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ పైథాన్లో, మెథడ్స్ అనేది జావాలో అంటాం అనమాట. ఓకే, సో ఇవి సంథింగ్ సిమిలర్ టు దట్ అనమాట, సంథింగ్ సిమిలర్ టు దట్. సో ఒక ఫంక్షన్ కానీ మెథడ్ కానీ మనకి ఏం చేస్తాయంటే దే విల్ పర్ఫామ్ సో త్రీ థింగ్స్. ఒకటి టాస్క్, టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి, టాస్క్ అనేది కంపల్సరీగా పర్ఫామ్ చేయాల్సిందే. సో సెకండ్, డేటాని తీసుకోవడం. ఓకే, సో డేటా యాక్సెప్టింగ్. సో డేటా యాక్సెప్టింగ్ అనేది ఆప్షనల్ అనమాట, కంపల్సరీ అనేది కాదు. సో ఇట్ ఈస్ ఆప్షనల్. సో తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో తర్వాత వచ్చేసి డేటా రిటర్నింగ్. సో డేటా అనేది రిటర్నింగ్ అనమాట. సో డేటా రిటర్నింగ్ ఇది కూడా ఆప్షనల్, తీసుకుంటే అది డేటా రిటర్న్ చేస్తే రిటర్న్ చేస్తుంది, లేకపోతే లేదు. బట్ టాస్క్ మాత్రం కంపల్సరీ. ఓకే, సో వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ ఫంక్షన్, a function we call it as a saved block of code which may or may not return the data and which may or may not take the data అన్నమాట. సో డేటా అనేది ఆప్షనల్. ఓకే, సో మనకి టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ద ఫంక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్. ఓకే, సో మనకి ఆల్రెడీ ఉన్న ఫంక్షన్స్, ఆల్రెడీ ఉన్న, ఇప్పుడు లాగ్ ఉంది. సో లాగ్ అనే ఫంక్షన్ మనము కన్సోల్ డాట్ లాగ్ అని యూజ్ చేసేవాళ్ళం. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్, ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెలో అంటే హెలో అనేది మనకి కన్సోల్లో ప్రింట్ చేయాలి. సో దాని టాస్క్ ఏంటి, లాగ్ టాస్క్ ఏంటి, లాగ్ టాస్క్ ఈస్ టు ప్రింట్ సంథింగ్ ఆన్ టు ద కన్సోల్ అనమాట. సో లాగ్ టాస్క్ అది. సో లాగ్ టాస్క్ ఏంటి, కన్సోల్లోకి ప్రింట్ చేయడం. సో కన్సోల్లోకి ప్రింట్ చేయడం. సో ఆ తర్వాత, సో ఆ తర్వాత అట్లనే మనకి టైప్ ఆఫ్ ఇట్లా చాలా ఉంటాయి. సో చాలా ఫంక్షన్స్ ఇన్బిల్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనము వి కాల్ ఇట్ యాజ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఓకే, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కానీ లేకపోతే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కానీ అంటారు. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఎందుకంటే ఇవి మనం క్రియేట్ చేయకూడదు, ద ఫంక్షన్ దట్ ఆర్ టు బి డెవలప్డ్ బై ద యూజర్. అంటే యూజర్ డెవలప్ చేసేవి. సో యూజర్ డెవలప్ చేసే వాటిని మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అంటాం అనమాట. ఓకే, సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి అంటే మనకి ఫోర్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఫంక్షన్ క్రియేట్ చేయాలి అంటే ఫంక్షన్, మీరు ఇక్కడ గమనించినట్టయితే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్. సో ఫంక్షన్స్ వితౌట్ పారామీటర్స్. సో పారామీటర్స్ ఏంటంటే టేకింగ్ ద డేటా అనమాట, టేకింగ్ డేటా. సో పారామీటర్ యూజ్ చేసి డేటాను తీసుకుంటాం. రిటర్న్ అంటే గివింగ్ డేటా ఆర్ రిటర్నింగ్ డేటా అనమాట. సో రిటర్నింగ్ డేటా, సో డేటాని రిటర్న్ చేయడం. సో ఫంక్షన్స్ వితౌట్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్. సో ఫంక్షన్స్ రిటర్న్ చేయకపోవడం అండ్ వితౌట్ రిటర్న్. ఓకే, సో విత్ రిటర్న్ మన ఇంకా ఫోర్ వెరైటీస్. సో విత్ పారామీటర్స్, విత్ రిటర్న్, వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్, విత్ పారామీటర్స్, విత్. సో అట్లా ఫోర్ వెరైటీస్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏంటి, వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఒక జావా స్క్రిప్ట్ తీసుకొని, ఓకే, సో విజువల్ స్టూడియో ఓపెన్ చేసేసి, ఓకే, సో లెట్ మీ క్రియేట్, ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు ద ఫైల్. మన దగ్గర ఫైల్ ఆల్రెడీ ఉంది. సో ట్రైన్ రిక్రూట్లో, సో యూఐ ప్రోగ్రామ్స్. ఓకే, సో విజువల్ స్టూడియోలో ఆ ప్రోగ్రామ్
సో ఇక్కడ సో ఆల్రెడీ మనం ఫంక్షన్స్ అనేవి తీసుకున్నాం ఇంతకుముందు, బట్ పర్ఫెక్ట్గా ఈరోజు తెలుసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో ఫర్ టెస్ట్. సో ఈ ఫంక్షన్ టెస్ట్ అనేది ఏంటి? నో పారామీటర్స్, నో రిటర్న్ అనమాట. సో నో పారామీటర్స్, నో రిటర్న్. సో ఇక్కడ ఏమంటున్నాము? సో ఫంక్షన్ టెస్ట్. సో ఫంక్షన్ టెస్ట్. సో ఇక్కడ అలర్ట్. సో అలర్ట్. సో I'm a function. Hello, I'm a function. Okay. So I'm a function. So ఇక్కడ ఏమవుతుంది? ఈ ఫంక్షన్ విల్ డూ ఏ టాస్క్ ఆఫ్ అలర్టింగ్ అనమాట. సో ఈ ఫంక్షన్ చేసే పని ఏంటి? అలర్టింగ్. సో ఇది ఫంక్షన్ అలర్ట్ చేస్తుంది. ఓకే. సో we will run this particular program. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది సార్ అంటే, సో ఇట్ విల్ ఇప్పుడు క్లిక్ చేయగానే మనకి హలో ఆమె ఫంక్షన్ వస్తుంది. సో ఈ ఫంక్షన్ ఏంటి? దిస్ ఫంక్షన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ద ఫంక్షన్ విచ్ విల్ నాట్ హ్యావ్ పారామీటర్స్ అండ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్. సో పారామీటర్స్ ఉండవు, రిటర్న్ ఉంటే లాస్ట్లో ఉండేది కానీ లేదు. సో ఇట్లాంటి ఫంక్షన్స్ని మనము we call it as function without parameters, without return. Okay. సో ఆ తర్వాత we will slowly move on. సో నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ విత్ పారామీటర్స్. సో పారామీటర్స్ ఉంటాయి అండ్ వితౌట్ రిటర్న్. ఓకే. సో ఫంక్షన్స్ విత్ పారామీటర్ అండ్ వితౌట్ రిటర్న్. ఓకే. సో ఫంక్షన్స్లో పారామీటర్స్ అనేవి ఉండి ఏమి రిటర్న్ చేయవన్నమాట. సో అట్లాంటి ఫంక్షన్స్ని ఎట్లా వాడతాం? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే ఫంక్షన్, సో ఇక్కడ ఏ అన్నాం. సో ఏ అనేది పారామీటర్. ఓకే. సో ఐఎమ్ ఏ ఫంక్షన్ విత్, ఓకే, సో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఏ is equal to plus a అనమాట. సో a is equal to plus a. ఓకే. సో a is equal to plus a. సో ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆర్గ్యుమెంట్. సో ఈ ఆర్గ్యుమెంట్ అనేది a అనమాట. ఓకే. సో ఆ ఏని మనము ఇప్పుడు రన్ చేయాలి. సో ఎలా రన్ చేస్తాం? సో we will go for, ఓకే, సో సేవింగ్ దిస్, రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు క్లిక్ అనగానే నాకు ఐఎమ్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే నేను ఆ వాల్యూని పాస్ చేయలేదు కాబట్టి. ఓకే. సో ఈ వాల్యూని నేను ఎక్కడ పాస్ చేయాలి? సో అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ కూడా ఒక టైప్ ఆఫ్ డేటా అనమాట. సో అన్డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది అంటే మనము డేటా వాల్యూని కనుక పాస్ చేయకపోతే. సో నా ఇక్కడ నేను 10 అనేది పాస్ చేస్తాను. సో సేవ్ చేయండి, మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, హలో ఐఎమ్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఈ 10 అనే వాల్యూ దేంట్లోకి వెళ్తుంది అంటే ఏలోకి వెళ్తుంది. ఓకే. సో ఇది ఆర్గ్యుమెంట్. ఇట్లా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే. రైట్. సో ఆ తర్వాత సో ఫంక్షన్ విత్ రిటర్న్. ఓకే. సో ఫంక్షన్ విత్ రిటర్న్. ఓకే. సో ఫంక్షన్ విత్ రిటర్న్ వితౌట్ పారామీటర్స్. ఓకే. సో వితౌట్ పారామీటర్స్. సో మళ్ళీ మీరు ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇక్కడ రిటర్న్. ఓకే. సో రిటర్న్. సో వాట్ యూ వాంట్ టు రిటర్న్ అనమాట. సో నువ్వు ఏం రిటర్న్ చేయాలనుకుంటున్నావు? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ సంథింగ్ లైక్ so a is equal to 15, then b is equal to 12. So I want to return. సో రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేసినప్పుడు సో ఐ వాంట్ టు రిటర్న్ ఏ ప్లస్ బి అనమాట. సో ఐ వాంట్ టు రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకే. సో ఇక్కడ నేను టెస్ట్లో ఏం పెట్టకూడదు ఎందుకంటే నాకు ఇక్కడ టెస్ట్ ఎంటీ కాబట్టి. ఓకే. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్, సో సేవ్ చేయండి. ఇక్కడ క్లిక్ అన్నప్పుడు అక్కడ నాకు ఏం యాక్షన్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ రిటర్న్ అనేది వస్తుంది. సో రిటర్న్ అనేది ఇక్కడికి వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ యాక్షన్ అనమాట.
It is not doing any action. So for example, నేను ఇక్కడ alert of test అని పెట్టాను అనుకోండి. alert of test. సో అంటే alert of test అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో అది దీంట్లోకి రిటర్న్ అవుతుంది. ఓకే, సో దీంట్లోకి రిటర్న్ అవుతుంది. సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఓకే సారీ ఇప్పుడు కాదు ఇక్కడ. సో ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు అలర్ట్ ఆఫ్ టెస్ట్ అన్న. సో అలర్ట్ ఆఫ్ టెస్ట్. సో అలర్ట్ ఆఫ్ టెస్ట్ అనగానే ఏమవుతుంది అంటే, సో ఈ టెస్ట్ ఫంక్షన్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో టెస్ట్ ఫంక్షన్ కాల్ అక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత ఓకే, సో 27 ఎట్లా వస్తుంది, 20 ఈ కాల్ ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళేసి ఎవరి వాల్యూ తెచ్చుకుంటుంది, 15 + 12 వాల్యూని తెచ్చుకుంటుంది. సో దిస్ విల్ బి 27. సో అలర్ట్ ఆఫ్ 27. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ పడుతుంది, అలర్ట్ ఆఫ్ 27. సో 27 అనే వాల్యూ వచ్చింది. సో అలర్ట్ 27 అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఆ విధంగా రిటర్న్ అనేది పనిచేస్తుంది. సో రిటర్న్ ఈజ్ రిటర్నింగ్ సమ్ వాల్యూ. ఓకే, సో టు ద ఫంక్షన్. సో ఫంక్షన్కి ఒక వాల్యూని రిటర్న్ చేయడానికి. సో ఫంక్షన్కి ఒక వాల్యూని రిటర్న్ చేయడానికి. ఓకే, సో ఆ విధంగా మనము వాల్యూని రిటర్న్ చేస్తున్నాము. సో వాట్ వీఆర్ రిటర్నింగ్, వీఆర్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్ వాల్యూ. ఓకే, వీఆర్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్ వాల్యూ. సో ఫంక్షన్కి వాల్యూ, ఫంక్షన్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ ఈ ఏబి అనేది నేను ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేస్తాను. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 15. సో తర్వాత కామా బి అనమాట. సో బి. ఓకే, సో ఇప్పుడు రిటర్న్ ఏ ప్లస్ బి. సో ఇప్పుడు నేను ఎక్కడ పాస్ చేయాలి ఈ వాల్యూస్, ఐ హ్యావ్ టు పాస్ ఇట్ ఫ్రమ్ హియర్. సో 5, 8. సో సేవ్ ఇట్. సో రిఫ్రెష్ చేయండి ఒకసారి. సో క్లిక్ టు సీ ది యాక్షన్స్. ఇక్కడ ఏమైంది, 5 and 8 అనేది ఇక్కడికి వెళ్ళింది. సో రిటర్న్ అంటున్నాం. సో రిటర్న్ అంటున్నాం కాబట్టి ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది, 13 అనేది రిటర్న్ చేస్తుంది. సో అలర్ట్ ఆఫ్ 13. అలర్ట్ ఆఫ్ 13. సో అలర్ట్ ఆఫ్ 13 అనగానే మనకి ఏమవుతుంది, 13 అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము వాల్యూని రిటర్న్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ వీఆర్ డెవలపింగ్ ద ప్రోగ్రామ్ ఫర్ రిటర్న్ with arguments with return అనమాట. సో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్. సో ఏదైనా 4 కాంబినేషన్. సో ఏంటా 4 కాంబినేషన్స్, సో 4 కాంబినేషన్స్ వచ్చేసి ఫంక్షన్స్. వాట్ ఆర్ ద 4 కాంబినేషన్స్, సో ఫంక్షన్స్, సో ఫంక్షన్స్ without return, without data. Okay, so without arguments. Okay, so without return. Okay, otherwise, so functions without arguments, without return. Okay, so without arguments, without return, right? So next functions with arguments, without return. Okay, so without return. Next functions without arguments with return. Okay, so without arguments with return. So finally with arguments with return. Okay, so functions without arguments, without return. Functions with arguments, without return. Functions without arguments with return. Functions with arguments with return. సో ఈ 4 స్టైల్స్ అనేది మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ని డెవలప్ చేస్తాం, రైట్. అయితే ఈ ఫంక్షన్స్ డెవలప్ చేయడానికి ఇంకా కొన్ని స్టైల్స్ ఉన్నాయి అన్నమాట. సో లైక్ ఎనానిమస్ స్టైల్ అంటారు, లైక్ డిఫరెంట్ స్టైల్స్ అనేటివి ఉన్నాయి. సో అవన్నీ మనం చూద్దాం. ఓకే, సో హియర్ we will talk about connection. Okay. ఓకే, ఇంకా క్లియర్గా ఉంది నోట్స్ తీసుకోవడం ప్రాబ్లం. సో ఆ తర్వాత
సో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో యూ క్యాన్ డూ దోస్ ప్రోగ్రామ్స్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. సో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి, అది ఉంటుంది ఒక్క నిమిషం. యా. సో సో జనరల్గా మనం ఫంక్షన్స్ అనేది సెల్ఫ్ ఇన్వోక్డ్ ఉంటాయి. సో ఫంక్షన్స్ కెన్ బి సెల్ఫ్ ఇన్వోక్డ్ అనమాట. సో సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి సార్ అంటే, సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ మనం డైరెక్ట్గా, సో వాట్ వీఆర్ డూయింగ్ ఇట్, సో ఫంక్షన్స్ని డైరెక్ట్గా కాల్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంతకుముందు ఫంక్షన్ అని పెట్టేసి ఇక్కడ రాశాను. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, సో ఆ ఫంక్షన్ని మనము డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, సో ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాం. సో డిక్లేర్ చేసేసి దానికి ఒక బ్రాకెట్లో పెట్టేస్తున్నాం. సో బ్రాకెట్లో పెట్టేసి వెంటనే కాల్ చేస్తున్నాం అనమాట. సో వెంటనే కాల్ చేస్తున్నాం. సో వీటినే మనము సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్స్ అంటాం. అంటే సెపరేట్గా కాల్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో సెపరేట్గా కాల్ చేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది తీసేయచ్చు. సో ఇది తీసేసి నేను ఒకవేళ రన్ చేస్తే, సో అది తీసేసి కనుక నేను ఒకసారి రన్ చేస్తే నాకు, సో ఐ విల్ నాట్ గెట్ ఎనీ బటన్ ఆర్ ఎనీథింగ్. సో నాకు ఇక్కడ బటన్ కానీ ఏది కానీ రావట్లేదు. సో బటన్ ఉంటేనే మనం దీన్ని క్లిక్ చేయగలం. కానీ నౌ ఐ విల్ రైట్ దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ నేను సెల్ఫ్ ఇన్వోక్డ్ చేస్తాను అనమాట. సెల్ఫ్ ఇన్వోక్డ్ అంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి కాల్డ్. సో కానీ ఇక్కడ రిటర్న్ అనేది మనకి ఎక్కువగా పనిచేయదు అనమాట. సో అలర్ట్ ఏ ప్లస్ బి. ఓకే, సో ఇక్కడ రిటర్న్ అనేది పెద్దగా మనకు పనిచేయదు, అంటే సెల్ఫ్ ఇన్వోక్డ్ కాబట్టి ఏదైనా ఒక యాక్షన్ అనేది ఇవ్వాలి. సో రిటర్న్ అంటే మనం ఒక వాల్యూని తీసుకొని అదంతా చేయాలి. సో లేదు ఆ స్టైల్ కూడా చూపిస్తాను లేకపోతే. సో ఇక్కడ, సో ఐఎమ్ సేయింగ్ సెల్ఫ్ ఇన్వోక్. సో సెల్ఫ్ ఇన్వోక్ చేస్తుంది అనమాట. సో సెల్ఫ్ ఇన్వోక్ అనగానే, సో మనం ఇది రన్ చేయగానే మనకి ఎన్ఈఎన్ వచ్చింది. సో ఎందుకు ఎన్ఈఎన్ వచ్చింది అంటే మనం ఈ టెస్ట్ అనేది కాల్ చేయలేదు కాబట్టి. ఓకే, సో టెస్ట్ దాంట్లోకి వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి. సో ఎలా ఇవ్వచ్చు సార్ అంటే ఒక్క నిమిషం. సో అలర్ట్ సెల్ఫ్ ఇన్వోక్డ్, సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్స్. ఓకే, సో సేవ్ చేయండి, మళ్ళీ ఒకసారి రన్ చేయండి. సో సేవ్ ఇట్. సో సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్, సో సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్, ఒక నిమిషం. సేవ్ ఇట్, రిప్లేస్ దిస్. ఓకే, అది రన్ అవ్వట్లేదు ప్రోగ్రామ్. సో ఒక్క నిమిషం. సో విల్ ట్రై టు గో ఫర్ ద ప్రోగ్రామ్స్, యూఐలో ప్రోగ్రామ్స్. సో జేఎస్ ప్రోగ్రామ్స్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకే, సో అది ఎలా ఇచ్చింది, సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్. ఓకే, సో సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎలా వచ్చింది నాకు, సో బికాస్ నేను ఇది రన్ చేశాను కాబట్టి డైరెక్ట్గా నాకు వచ్చేసింది, రైట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ గివ్, సో ఫంక్షన్, సో ఇక్కడ test1 అంటాను, ఇక్కడ test2 అంటాను. సో ఇక్కడ fun2, సో ఇది fun1 అన్నా, సో fun2. ఓకే, సో fun2, సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఏ అని పెడదాం. ఓకే, సో
సో ఏ ఇక్కడ ప్లస్ సి అని పెడదాం. ఓకే, సో ఇక్కడ మనము 10 అనేది, సో సేవ్ ఇట్. సో ఫంక్షన్ 1, సో ఫంక్షన్ 2, ఓకే, సో ఫంక్షన్ 2 మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఫన్ 1 ఫస్ట్ ఇది రన్ అయింది, తర్వాత ఫంక్షన్ 2 10 ఇది రన్ అయింది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ 3 అని పెట్టి సెల్ఫ్ ఇన్వోక్ అనమాట, మనం ఎవరిని కాల్ చేయాల్సిన పని లేదు. సో 3 అని పెట్టేసి, సో ఇక్కడికి తీసేసి, సో అలర్ట్ సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్ 3. సో సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్ 3 ఏ లేదు కాబట్టి వదిలేసేయండి. సో ఇక్కడ రిటర్న్ అనండి. సో రిటర్న్, సో రిటర్న్, ఓకే, సో రిటర్నింగ్ ఫ్రమ్ దిస్. సో రిటర్న్, మరి ఆ వాల్యూని ఏం చేయాలో మనకు తెలియదు. ఓకే, సో ఆ వాల్యూని ఏం చేయాలో మనకు తెలియదు కాబట్టి, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ యూస్ ఇట్ హియర్. సో అది మనం ఏం చేయడానికి లేదు. సో సో యూ క్యాన్ సే ఇక్కడ అలర్ట్ అని పెట్టాలి, అంటే జస్ట్ ఐఎమ్ జస్ట్ కాంప్లికేటింగ్ థింగ్స్ మనం దగ్గర. సో అలర్ట్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, సో ఆ విధంగా మనము we can work with it. సో 1 to 10, ఓకే, సో ఫంక్షన్ టెస్ట్ 3. సో ఇట్లా, సో ఇదేంటంటే అలర్ట్, ఇది మొత్తం అలర్ట్ చేసేస్తాం. సో అందుకని అక్కడ మనకి పనికిరాదు. సో ఐమ్ జస్ట్ ట్రై టు యూ కాంప్లికేట్ చేశాను. సో దట్ ఇస్ వై వీ విల్ నాట్ యూజ్ రిటర్న్. సో రిటర్న్ యూజ్ని మినిమైజ్ చేద్దాం. ఓకే, అంటే ఈ కాంటెక్స్ట్లో, సో ఈ కాంటెక్స్ట్లో రిటర్న్ పెద్దగా అవసరం ఉండదు. సో హియర్ ఐ కెన్ టేక్ ఆఫ్ దిస్. ఓకే, సో ఫంక్షన్, సో సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్, సో సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్ 3. సో సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్ 3, ఓకే, సో రిటర్న్ లేకుండా మనము, సో we can just go for this two. సో విత్ పారామీటర్, వితౌట్ పారామీటర్. సో ఈ విధంగా సో రిటర్న్ని మనం కొంచెం మినిమైజ్ చేద్దాం ఈ కేసులో, రైట్. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్. సో ఆ తర్వాత యూ హ్యావ్ functions which can be assigned to the variables అన్నమాట. సో ఫంక్షన్ which can be assigned to the వేరియబుల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ యాడ్ అనేది ఏదైతే ఉందో వీఆర్ అసైనింగ్ టు ద వేరియబుల్, ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ ఫంక్షన్ అనేది ఒక వేరియబుల్కి మనము అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫంక్షన్, సో దిస్ ఇస్ ద ఫంక్షన్ యాక్చువల్లీ. సో వీఆర్ అసైనింగ్ టు ద వేరియబుల్. మళ్ళీ అలానే టైంలో ఎవరిని కాల్ చేయాలి మనము, ఈ నేమ్ని కాల్ చేయాలి. ఓకే, సో ఎక్స్ అనే నేమ్ని కాల్ చేయాలి. ఓకే, సో ఈ ఫంక్షన్ మొత్తం కూడా దీంట్లోకి అసైన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆ ఫంక్షన్ మొత్తం దాంట్లోకి అసైన్ అయిపోయి, సో అప్పుడు ఆ ఫంక్షన్ లిటరల్గా ఇట్ విల్ కమ్ విత్ దిస్ నేమ్ అనమాట. సో ఇట్ విల్ కమ్ విత్ దిస్ నేమ్. సో ఈ నేమ్తో అది అసైన్ అవుతుంది. సో ఈ నేమ్ ఇప్పుడు మనం ఎవరిని యూజ్ చేయాలి, యాడ్ని ఇంకా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వీ హ్యావ్ టు యూజ్ దిస్ అనమాట, ఎక్స్ని మనము యూజ్ చేయాలి. ఓకే, రైట్. సో అది ఎలా చేస్తాం సార్ అంటే, సో వీ క్యాన్ సే కాన్స్టెంట్ x is equal to, okay, సో కాన్స్టెంట్ x is equal to, సో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ a comma b. So now for example if I am saying a plus b, alert of a plus b. So alert of a plus b. Okay, so alert of a plus b. So now a plus b. So ఇక్కడ మనము function. సో ఫంక్షన్ యాడ్ a plus b. సో ఇది మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఫర్ అవర్ అండర్స్టాండింగ్, సో ఇట్లా అలర్ట్. సో ఇలా కూడా మనం ఒక క్లారిటీ కోసం రాసుకోవచ్చు అనమాట. సో ఇట్ కెన్ గో హియర్ ఆల్సో, సో ఇట్ కెన్ గో హియర్ ఆల్సో. ఓకే,
సో ఈ విధంగా మనం ఫంక్షన్ని అసైన్ చేసుకున్నాం దీంట్లోకి ఎక్స్లోకి. సో నౌ వేర్ ఐ కెన్ కాల్ దిస్ ఎక్స్. ఓకే, సో ఎక్స్ అని ఇక్కడ కాల్ చేయొచ్చు. సో వీ విల్ సే బటన్. ఓకే, సో ఓకే, సో బటన్ ఆన్ క్లిక్. చూడండి ఆటోమేటిక్గా ఎక్స్ వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది ఎక్స్? బికాజ్ ఈ ఫంక్షన్ అనేది మనం ఇందులో డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మనము వీఆర్ గోయింగ్ ఫర్ ద ఫంక్షన్. ఓకే, సో ఈ విధంగా మనం వెళ్ళొచ్చు అనమాట. సో నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ నాట్ సేయింగ్ యాడ్. సో యాడ్ అనేది మనము చేయలేదు. సో యాడ్ అనేది చేయలేదు. సో బట్ స్టిల్ యూఆర్ గెటింగ్ 15, ఎందుకంటే ఈ నేమ్ అవసరం లేదనమాట ఇంకా నాకు. సో ఎందుకంటే టోటల్ ఫంక్షన్ని యు ఆర్ గోయింగ్ టు పుట్ దేర్. ఓకే, సో యు ఆర్ గోయింగ్ టు పుట్ దేర్ కాబట్టి అవసరం లేదు. సో రైట్, అయితే ఓకే, సో నాకు ఏం అవసరం లేదు, ఈ యాడ్ అనేది ఇంకా అవసరం లేదు. సో బికాజ్ ఎక్స్ ఎనీహౌ యాడ్ ఈజ్ నో వేర్ యూజ్డ్. ఒకవేళ కాన్స్టెంట్ లేకపోతే మనం యూజ్ చేసేవాళ్ళము యాడ్ని యూజ్ చేసేవాళ్ళం. ఓకే, సో కాన్స్టెంట్ లేకపోతే మనము యాడ్ని యూజ్ చేసేవాళ్ళం. ఫైన్. సో ఇప్పుడు ఏమంటున్నాను నేను, ఎక్స్ ఇస్తున్నాను అంటే ఈ ఫంక్షన్ యాడ్ మొత్తం ఎక్స్లోకి వెళ్ళిపోయింది. సో నువ్వు యాడ్ యూజ్ చేయనప్పుడు ఇంకా యాడ్తో పని లేదు మనకి. సో యూ కెన్ జస్ట్ రిమూవ్ ఇట్. ఓకే, రైట్. సో ఈ కేస్ ఆ తర్వాత నా ఈ ఫంక్షన్ కూడా తీసేద్దాం. సో ఈ ఫంక్షన్ కూడా తీసేస్తే సో ఇక్కడ మనకు ఆ ఫంక్షన్ అని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఎక్స్లో పెట్టాం కాబట్టి. మరి ఒక చిన్న ఎర్రర్ వస్తుంది ఇక్కడ. సో ఆ ఎర్రర్ ఏంటి అంటే, సో యూస్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్. సో దీన్ని ఏమంటాము అంటే, దీన్నే మనము యారో ఫంక్షన్ అంటాం. ఓకే, సో అంటే ఏమైంది, ఫంక్షన్ హ్యాస్ బికమ్ షార్ట్. ఓకే, సో లిటరల్గా మనము ఇది యారో ఫంక్షన్ అని అంటాం అనమాట. సో క్లిక్ మీ అనగానే సో ఏమైపోయింది నాకు, యారో ఫంక్షన్. సో ఏబి ఎవరన్నా తీసేసాము, యాడ్ ఫంక్షన్ అనే కీవర్డ్ తీసేసాము, యాడ్ అనే పేరు తీసేసాము, అండ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ సింబల్. సో దీన్నే మనము యారో ఫంక్షన్ అని అంటాము. సో వాట్ ఇస్ దిస్ యారో ఫంక్షన్? సో ఇది యారో ఆపరేటర్. సో దిస్ ఇస్ యారో ఆపరేటర్. ఓకే, సో యారో ఆపరేటర్. సో యారో ఆపరేటర్లో మనం నార్మల్గా అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను alert. So alert hello. I'm using arrow operator. I'm using arrow operator, right? So save చేయండి, మళ్ళీ ఒకసారి run చేయండి. So if you click it, I'm using arrow operator, right? So అట్లానే you can have, okay, so right, so ఇక్కడ you can create one more button. Okay, so you can create two more buttons. So button, so two more buttons. So first button లో parameters లేకుండా. ఓకే, సో క్లిక్ మీ. సో వితౌట్ పారామీటర్స్. సో ఇక్కడ ఏం చేద్దామంటే కాన్స్టెంట్ y అని. సో కాన్స్టెంట్ y. సో yలో పారామీటర్స్ ఇద్దాం. సో a కామా b. ఓకే, అండ్ హియర్ we will say a plus b. ఓకే, సో a plus b. సో అట్లానే సో కాన్స్టెంట్, ఓకే, సో కాన్స్టెంట్ z అన్న. సో zలో ఏం చేద్దామంటే we will return. ఓకే, సో we will return. సో ఎవరిని రిటర్న్ చేద్దాము, సో రిటర్న్ 10 ప్లస్ 20. సో డైరెక్ట్గా రిటర్న్ చేద్దాం 10 ప్లస్ 20. ఫైన్. సో కాన్స్టెంట్ w. సో wలో we will have this also and we will have this also. Okay, right. So return a plus b. ఓకే, సో రిటర్న్ a plus b. సో ఇక్కడ ఏం చేసాము అంటే, సో ఇక్కడ వితౌట్ పారామీటర్స్, ఇక్కడ విత్ పారామీటర్స్, ఇక్కడ వితౌట్ పారామీటర్స్. So here I want only return. So return 10 plus 20. So return 10 plus 20 అనమాట. సో సేవ్ ఇట్. సో ఇప్పుడు ఎవరిని కాల్ చేయాలి మనం, x, y, z, w. సో x వితౌట్ పారామీటర్స్,
y వచ్చేసి with two parameters. సో z వచ్చేసి without parameters. సో z వచ్చేసి without parameters. ఓకే. సో అండ్ w వచ్చేసి మళ్ళీ టూ పారామీటర్స్. ఓకే. సో w వచ్చేసి టూ పారామీటర్స్. బట్ ఇక్కడ రెండు రిటర్న్స్ ఉన్నాయి. సో రిటర్న్స్ అన్నప్పుడు ఇక్కడ యాక్షన్ ఏం జరగదు అనమాట. కాబట్టి we will go for alert. So just to demonstrate అంతే. Okay. So just to demonstrate. సో ఇక్కడ కూడా మళ్ళీ alert of x, z. సో ఇక్కడ ఏం చేస్తుంది? సో we are going for arrow function. సో arrow function ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇస్తాము. ఓకే. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇస్తాము. సో ఆర్గ్యుమెంట్స్లో సో ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో జీరో ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ టూ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ జీరో ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ టూ ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో ఇక్కడ జీరో ఆర్గ్యుమెంట్స్, జీరో రిటర్న్. ఓకే. సో ఇక్కడ టూ ఆర్గ్యుమెంట్స్, జీరో రిటర్న్. సో ఇక్కడ జీరో ఆర్గ్యుమెంట్స్, వన్ రిటర్న్. ఓకే. అంటే రిటర్న్ రాశాను కాబట్టి. ఓకే. సో సింగిల్ రాయాలి, రిటర్న్ ఎక్కువ రాయాలి. ఓకే. సో ఆ విధంగా మనం వీఆర్ హ్యావింగ్ ఫోర్ బటన్స్. సో క్లిక్ మీ. సో ఫస్ట్ క్లిక్ మీ మీద క్లిక్ చేస్తే ఐఎమ్ యూజింగ్ యారో ఆపరేటర్ డైరెక్ట్. సో ఓకే. సో తర్వాత నెక్స్ట్ క్లిక్ మీద చేస్తే హలో ఐఎమ్ యూజింగ్, సారీ. ఓకే. సేవ్ చేయలేదు, సేవ్ ఇట్. సో ఫస్ట్ క్లిక్ మీద క్లిక్ చేసి హలో ఐఎమ్ యూజింగ్ యారో ఆపరేటర్. ఓకే. సెకండ్ దాని మీద క్లిక్ చేస్తే 15 వచ్చింది, ఎందుకంటే ఐఎమ్ సెండింగ్ 5,10. సో 5,10 సెండ్ చేస్తున్నాం కాబట్టి 15 వచ్చింది. సో తర్వాత రిటర్న్ జెడ్ అనగానే మనకి రిటర్న్ అవుతుంది. సో క్లిక్ మీ అనగానే 30 రిటర్న్ అవుతుంది, ఎందుకంటే జెడ్ అనగానే 10 + 20 అనేది రిటర్న్ అవుతుంది. రైట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్లిక్ మీ అనగానే ఎలా ఐఎమ్ యూజింగ్. ఓకే. సో ఎక్స్ అన్నాము. సో ఎక్స్గా మనకు కావాల్సింది కూడా డబ్ల్యూ. ఓకే. సో డబ్ల్యూ. సో సేవ్ ఇట్ అగైన్. సో సో లాస్ట్ వచ్చేసి 5 + 10 15. ఓకే. సో ఈ విధంగా మనకి ఫంక్షన్స్ అనేవి వాడతాం అన్నమాట. ఓకే. రైట్. సో ఇవి మనకి యారో ఫంక్షన్ అని అంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ షేర్ యూ దీస్ ఫైల్స్. సో ఇందులో లాట్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ దేర్. ఓకే. సో అన్ని ఫంక్షన్స్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేశారు అంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే నేను ఫైల్స్ పంపిస్తాను మీకు. సో యూ కెన్ ప్రాక్టీస్ ఆల్ దోస్ ఫంక్షన్స్. ఓకే. సో యారో ఫంక్షన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేశారనుకోండి. సో ఐ విల్ బి సెండింగ్ యూ దిస్ ఫైల్. ఓకే. సో ఇక్కడ అన్నీ కూడా మీకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్ని ప్రోగ్రామ్ మీరు చేసినవే ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ దట్ ప్రోగ్రామ్స్ విల్ బి దేర్ వితౌట్ ప్రాక్టీస్, అన్ని చేసినవి ఉంటాయి. సో అవి జావా స్క్రిప్ట్లో చేయడం మీరు నేర్చుకోవాలి అంతే. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సో ఇందులో కూడా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. సో యూ క్యాన్ డూ ఆల్ దిస్. ఓకే. సో దిస్ విల్ బి లైక్ ఏ ప్రాక్టీస్ అనమాట. ఓకే. సో ఈ థింగ్స్ నేను మీకు పాస్ చేస్తాను. ఓకే. సో విల్ బి డూయింగ్ రైట్. సో ఫుల్లీ అందరికి అర్థమైంది అనుకుంటే నేను ఏం చేయమంటున్నాను. సో యూ కెన్ ప్రాక్టీస్ ఆల్ దోస్ థింగ్స్ రైట్. ఐ విల్ బి సెండింగ్ యూ 2 minutesలో పంపించేస్తాను. So you can see them and do it. Okay. So we'll meet in the Python class. Thank you.